శక్తి మాతాకి జై శక్తి మాతాకి నల్లవో జమాయత నల్లవో జమాయత అలాంటి జై శక్తి జగన్ మాతాకి దాయి 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 తమ్ముడా దాయి 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 తమ్ముడా దాయి దారా పోతాలిందా ఏమంటున్నా బాబు నీవు మాత్రము ఎందుకు కొరకు ఎన్నడు లేని నా వద్దకు వచ్చినావు రే తమ్మ పోతలింగన్నా నీవు మాత్రము ఎన్నడు లేని నా వద్దకు వచ్చినావు అది నీ పనులు కానీ నాకు దేవదేవతలు నేను రమ్మని పిలిచినారు నీ పాటలు శంకరుడు జడుకులు ఏడు గుళ్ళలో మీరు ఉంటే వారవారము ఊళ్ళే పూజలు చేస్తారు. సరే తమ్ముడా సేవక ఇన్ని రోజులకైనా కానీ మా తండ్రి నా మీద ప్రేమ ఇప్పటికైనా మాత్రము 7 గుళ్ళు కట్టి ఉంచినాడు. మా తమ్ముడు పోతరాజును పంపించినాడు. ఎంతో సంతోషంగా ఉన్నాయి కదా. సంతోషమాయే తమ్ముడు
మన తండ్రి శంకరుడు పిలిచినాడు అనగానే నాకు ఎంతో ఆనందంగా ఉన్నది కదరా. అదే విధంగా వెళ్దాం పని. సరే తమ్ముడా, నీవు మాత్రం వెళ్ళినాము. నేను మన యొక్క తల్లితోని 2 పలుకులు మాత్రం చేస్తాను కదా. వెళ్ళినాము మనకు అక్కడ జయ శక్తి మాతాజీ, జయ శక్తి మాతాజీ, వదనములో తల్లిలో మమ్ముల దీవించమ్మా, వదనములో తల్లిలో మమ్ముల దీవించమ్మా, వదనములో తల్లిలో నగరన్న తల్లిలో వదనములో తల్లిలో కన్న తల్లి ఇదే నా 10,000 వందనములు. చల్లగా వరదిల్లమ్మా. జయ శక్తి జగన్మాతాకి జయ ఓషమగు నా చిన్ని పుత్రికవమ్మ, నా చిన్ని పుత్రికవమ్మ, రతునాల తింటే పడవచ్చి జయ శక్తి మాతాకి జయ రామమ్మ నాదు పుత్రిక నల్లవోజమ్మ, రామమ్మ నాదు పుత్రిక నల్లవోజమ్మ, రామమ్మ నాదు పుత్రిక నల్లవోజమ్మ, రామమ్మ నాదు పుత్రిక నల్లవోజమ్మ, రత్నాల పరమావమ్మ నల్లవోజమ్మ, రత్నాల వరుణావమ్మ నల్లవోజమ్మ, రత్నాల పరమావమ్మ నల్లవోజమ్మ, రత్నాల వరుణావమ్మ రామమ్మ నాదు పుత్రిక నల్లవోజమ్మ, రామమ్మ నాదు పుత్రిక జయ మా ఏమంటే నాయన నా దగ్గరికి రాతాలి నువ్వు. ఓహో ఇప్పుడు కానీ నీకు దగ్గరికి తీసుకోవాలని ఆలోచన వచ్చినావా?
జయ శక్తి మాతాకి జై. ఆ ప్రేమతోడ వచ్చినయ్యా ఓ దేవ దేవ ప్రేమతోడ వచ్చినయ్యా ఓ దేవ దేవ ప్రేమతోడ వచ్చినయ్యా ఓ దేవ దేవ ప్రేమతోడ వచ్చినయ్యా ఓ దేవ దేవ. పైన ఎల్పగలరా ఓ దేవ దేవ అటుపైన నిలబడరా ఓ దేవ దేవ. పైన ఎల్పగలరా ఓ దేవ దేవ అటుపైన నిలబడరా ఓ దేవ దేవ. ప్రేమతోడ వచ్చినయ్యా ఓ దేవ దేవ ప్రేమతోడ వచ్చినయ్యా ఓ దేవ దేవ. మాతాకి జై. ఓ నాయనా నేను మాత్రం నీ చెంతకు ప్రేమతోనే వచ్చినాను కదా ఆ విధముగానే వచ్చినావా ఆ, జై శక్తి మాతాకి జై. నా మాట వినవమ్మా నల్లబోజమ్మ. నా మాట వినవమ్మ నల్లబోజమ్మ. నా మాట వినవమ్మా నల్లబోజమ్మ. నా మాట వినవమ్మ నల్లబోజమ్మ. ఎన్నెన్నో బాధలు నడిచి నల్లబోజమ్మ. ఎన్నెన్నో బాధలు పడి నల్లబోజమ్మ. ఎన్నెన్నో బాధలు నడిచి నల్లబోజమ్మ. ఎన్నెన్నో బాధలు పడి నల్లబోజమ్మ. నా మాట వినవమ్మా నల్లబోజమ్మ. నా మాట వినవమ్మ నల్లబోజమ్మ. జై శక్తి మాతాకి జై. నా మాట విను తల్లి. నిన్ను ఎన్నెన్నో బాధలు పెట్టినాను కదా అలా అంటున్నావా ఆ శివశంకర నీదు మహిమలో ఓ దేవ దేవ నీరు మహిమలో ఓ దేవ దేవ. శివశంకర నీదు మహిమలో ఓ దేవ దేవ నీరు మహిమలో ఓ దేవ దేవ. మానేసిందేనయ్యా ఓ దేవ దేవ మానేసిందేనయ్యా ఓ దేవ దేవ. మానేసిందేనయ్యా ఓ దేవ దేవ మానేసిందేనయ్యా ఓ దేవ దేవ. శివశంకర నీదు మహిమలో ఓ దేవ దేవ శంకర నీరు మహిమలో ఓ దేవ దేవ. ఓ నాయనా ఆ, నీ మహిమలు ఎంతెంతో నాకు ముదమనిపించినాయి కదా జై శక్తి మాతాకి జై. నీవు పుట్టక ముందు నల్లబోజమ్మ. నీవు పుట్టక ముందు నల్లబోజమ్మ. నీవు పుట్టక ముందు నల్లబోజమ్మ. నీవు పుట్టక ముందు నల్లబోజమ్మ. నీ తల్లి పార్వతిని నల్లబోజమ్మ. నీ తల్లి పార్వతిని నల్లబోజమ్మ. నీ తల్లి పార్వతిని నల్లబోజమ్మ. నీ తల్లి పార్వతిని నల్లబోజమ్మ. మంటలోన పడవచ్చిని నల్లబోజమ్మ. అందరోల పరవైని నల్లబోజమ్మ. మంటలోన పడవచ్చిని నల్లబోజమ్మ. అందరోల పరవైని నల్లబోజమ్మ. నీవు పుట్టక ముందు నల్లబోజమ్మ. నీవు పుట్టక ముందు నల్లబోజమ్మ. జై శక్తి మాతాకి. నీవు పుట్టక ముందు ఆహా. నీ తల్లి పార్వతిని ఆ. ఎన్నెన్నో బాధలు పెట్టి అలాగంటున్నావా? ఆ గిరికి కష్టం చేసినాను కదా పానకుండగా. అలాగంటున్నావా నాయన జయ శక్తి మాతాకి ఆ నా మహిమలు కనుగొనలేవు ఓ దేవ దేవ 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 మా తల్లి పార్వతినే 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 ఓ దేవ దేవ మగవాగా మంటల్లో పరదేశినప్పుడైనా మగవాగా మంటల్లోనా ఓ దేవ దేవ మగవాగా మంటల్లో వెలసిన గానమయ్యా బాగా మంటల్లో వెలుగున నారయ్య. మగవాగా మంటల్లో పుట్టిన గానమయ్యా బాగా మంటల్లో పుట్టిన నారయ్య. ఓ నాయనా ఆ, నీవు మాత్రం మా తల్లిని కారుణ పడవలో కాష్టం చేస్తే ఆ పగ మంటలకెళ్ళి పుట్టుకొచ్చిన దానని కదా నేను జై శక్తి మాతాకి జై. వినవమ్మ నాదు పుత్రిక నల్లబోజమ్మ.
పెట్టిద్దామని ఆహా, ఆ చెరుకట్టకు పాత్ర పెట్టించినాను కదా. అలాగంటున్నావా? జయ శక్తి మాతాకి జయ. అసలు కట్టకు పాదర పెడితే నల్ల తల్లి కట్టకు పాదర పెడితే నల్ల తల్లి కట్టకు పాదర పెడితే నన్న తండ్రి కట్టకు పాదర పెడితే నల్ల తల్లి కట్టాపై సమ్మానైతే నన్న తండ్రి కట్టమై సమ్మానకి నల్ల తల్లి కట్టాపై సమ్మానైతే నన్న తండ్రి కట్టమై సమ్మానకి నల్ల తల్లి నీవు మాత్రం కట్టకు పాత్ర పెడితే అక్కడ మాత్రం కట్టామైసమని వెలిసినాము కదా. అట్ట మైసమని మెరిసినామని అంటున్నావా? జయ శక్తి మాతాకి ధరణిలని భక్తి మెచ్చితే నల్ల మోసమ్మ. ధరణిలని భక్తి మెచ్చితే నల్ల మోసమ్మ. ధరణిలని భక్తి మెచ్చితే నల్ల మోసమ్మ. మా కరగుణ ఎరుకుళ్ళు కట్టితే నల్ల మోసమ్మ. కరగుణ ఎరుకుళ్ళు కట్టితే నల్ల మోసమ్మ. కరగుణ ఎరుకుళ్ళు కట్టితే నల్ల మోసమ్మ. కరగుణ ఎరుకుళ్ళు కట్టితే ఏకముగా ఉండరమ్మ. ఏకముగా ఉండరమ్మ. వీరంకాయెల్లెల్లు ఏకముగా ఉండరమ్మ. వీరంకాయెల్లెల్లు ఏకముగా ఉండరమ్మ. ధరణిలని భక్తి మెచ్చితే నల్ల మోసమ్మ. ధరణిలని భక్తి ఈ ధరణి లోపల నీ భక్తి మెచ్చి మీ ఏడుగురు అక్క చెల్లెళ్లకు ఆ, 7 గుళ్ళు కట్టించినాను. ఆహా, ఆ 7 గుళ్ళ లోపల ఉండుండి అలా అంటున్నావా నాయన? టాటా పోతలింగన్ ఉంటాడు. మరి గ్రామం లోపల ఏది జరిగినా మీకు పండుగలు చేస్తారు కదా. అలా అంటున్నావా నాయన? సరే, జయ శక్తి మాతాకి ధరణి నా దుర్లభద ఓ దేవత. ధరణి నా దుర్లభద నా తండ్రి నేను. భక్తుల రక్షించేదాలో నా తండ్రి నేను. భక్తుల రక్షించేదాలో నా తండ్రి నేను. నీవు చెప్పిన విధముగానే ఈ తరం నసుల బాధలు భక్తులను రక్షించుకుంటా. గ్రామం లోపల అవును, 7 గుళ్ళు కట్టినాను కదా. ఆ గుళ్ళల లోపల మీరు కూర్చుండండి. ముంగడ పోతలింగన్ ఉంటాడు. అదేవిధంగా ఏడుగురు అక్కలకు బలగత్తి బల్లానికి కళ్యాణాలతో మీరు మాత్రం ఈ గ్రామాన్ని పరిపాలిస్తుండమని చెప్తున్నావా? అలాగే. అయితే ఈ విధంగా తండ్రి నీవు ఎప్పుడైతే 7 గుళ్ళు కల్పించినావు కావున నాకు చాలా సంతోషమే. కనుక ఇన్ని రోజులు చేసిన తప్పుడు మాత్రం నీ యొక్క మెదడు మాత్రం ఉన్నాయి. కావున నేను మాత్రం ఇప్పుడు ఈ ధర్మేశ్వర సాక్షిగా నీవు అప్పుడు ఆ యొక్క సౌరాలకు దేవికి మాత్రము ఏదో వాగ్దానం ఇచ్చి సగం శక్తినిచ్చి ఆ యొక్క పార్వతి గర్భమును మళ్ళీ నిర్మించమన్నావు. కనుక నేను ఎవరు గాను అలనాడు సౌరమ్మనే ఈనాడు నేను నల్లవోషమై పుట్టినాను. నువ్వు మర్చిపోయినావు తండ్రి. కనుక నేను మాత్రం ఈ యొక్క రాజపైన రాసుకున్నా లక్షణాలు నేను కుటుంబేస్తున్నావా? అవును, నీ రూపం నీకు రావాలంటే ఆ, ఆ 7 అడుగులేసి అవును. చేస్తా అంటున్నావా? అవును. కానీ మర్చిపోయినావు. ఆ, అలనాడు ఆ, అనగా ఆ. ఆదిశక్తి అవతారం
తండ్రి నా చూడు నా బాధ రమందు వేళ చిన్న. తండ్రి శంకరా అలనాడు మాత్రం నువ్వు నన్ను పాతాల లోకానికి నొక్కినావు కాబట్టి ఆ, ఇప్పుడు మాత్రం ఆ బదులు తీసుకున్నాను. నీ బదిలీ తీసుకున్నావు కదా అవును. నా రూపం నాకు ఇవ్వాలా? సరే తండ్రి ఆ. ఇదిగో ఇప్పుడే ఇచ్చేదాను పంచాక్షరి మంత్రంతో నీవు తీసుకో. అదే జై శక్తి మాతాకి ఈ యొక్క 4వ ఘట్టం కూడా సంపూర్ణము కావున ఈ యొక్క కౌట్ల గ్రామస్తులు ఈ యొక్క 40వ బృందానితో అయినా ఈ యొక్క మా వద్ద కూడా చిన్న పెద్ద పొరపాట్లు జరిగిన మనసు పూర్తిగా తప్పులైనా మనసు పూర్తిగా జీవించాలంటూ మా యొక్క మనవి కావున మాత్రం ఇచ్చడం ఉన్నవారు తల్లికి ఆర్తించి వెళ్ళాలంటూ మా యొక్క విన్నపం. జై శక్తి జగన్మాత